అందరికీ నమస్తే. జగన్ ఇంటి ముందు లోటస్ పాండ్లో బంజారా హిల్స్ ఆయన ఇంటి ముందు కాదు, ఇంటి వెనకాల ఇవి 3 సెక్యూరిటీ క్యాబిన్స్ మొన్ననే జిహెచ్ఎంసీ అధికారులు పోయి కూలగొట్టిన విషయం మనకంతా తెలుసు. తర్వాత ఖైరదాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ని ఆ పదవి నుంచి తప్పించిన సంగతి కూడా మనకందరికీ తెలుసు. అసలు ఏం జరిగింది? ఏపీలో రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక కరెక్ట్గా 10 days తర్వాత జగన్ ఇంటి మీదకి జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్రొక్లైన్లు ఎందుకు పోయినాయి? ఎందుకు ఆ సెక్యూరిటీ క్యాబిన్స్ను మొత్తం డిమాలిష్ చేసినాయి? కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరు? మంత్రి అని ఒక లీక్ అయింది వార్త. కానీ ఏ మంత్రి ఆ సాహసం చేయగలరు? ఒక సీతక్క, ఒక రేవంత్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు తప్ప మిగతా మంత్రులందరూ కూడా వైఎస్ ఫ్యామిలీతో చాలా దగ్గరగా మిగిలిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఇంటి ముందు అదేదో కూలగొట్టాలనే ఇంటెన్షన్తో ఉంటారని ఎవరు అనుకోలేరు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ చెప్పిన మంత్రి ఎవరు? ఈ చర్చ ఒకటి నడుస్తూ ఉంది. అయితే దీని వెనుక ఏదో హైడ్రామా జరిగినట్టుగా రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎట్లా అంటే ఈ హైడ్రామా ఏంటంటే, ఇప్పుడు మంత్రి అని ఎవరు లీక్ ఇచ్చిండ్రు, తీరా చూస్తే ఏ మంత్రులు వైఎస్ జగన్ మీద వాళ్ళ ఇంటి ముందర ఉన్న సెక్యూరిటీ కొలగొట్టాలని అంత ఆ కోణంలో ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. మినిస్టర్లంతా ఇప్పుడున్న చాలామంది, నేను చెప్పిన సీతక్క, రేవంత్ రెడ్డి గారు తప్ప మిగతా అందరూ వైఎస్తో లాభపడిన వాళ్ళు, వైఎస్ ఫ్యామిలీతో దగ్గరగా మెలిగిన వాళ్ళు, ఇప్పుడు వైఎస్ జగన్ మీద మంచి కన్సర్న్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరు వైఎస్ జగన్ మీద కోపంతో లేరు. మరి ఎవరు ఆ జగన్ ఇంటి మీదకి ప్రొక్లైన్ పంపింది? ఎవరికి అవసరం వచ్చింది అనేది ఒక చర్చ. అసలు యాక్చువల్గా ఏపీలో కదా జరగాల్సింది. ఎందుకంటే అంతకుముందు జగన్ చంద్రబాబు నివాసం ఉన్న ప్రభుత్వాన్ని కావచ్చు, అది ప్రజావేదిక అనే ఒక బంగ్లాను, ఒక షట్టర్ ప్రజావేదిక అనే ఒక వేదికను కూలగొట్టేసిండ్రు. దాని రివెంజ్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగిందా అనేది ప్రస్తుతం పాలిటిక్స్లో జరుగుతున్న ఒక ఇష్యూగా మనకు అనిపిస్తుంది. ఏపీలో జరిగిన దానికి తెలంగాణలో రివెంజ్ ఎందుకు తీసుకుంటారు? ఓవైనా ఏపీలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన్నే అక్కడనే జగన్కి సంబంధించిన ఇల్లో, లేకపోతే ఆయనకు సంబంధించిన క్యాంప్ ఆఫీసో, లేకపోతే ఇంకా వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఏమైనా వాటిని కూలగొడతారు కదా, ఆ రివెంజ్ తెలంగాణలో ఏమవసరం? ఇట్లాంటి చర్చ కూడా నడుస్తుంది. అయితే దీని కంక్లూజన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినరు. ఇప్పుడు కనుక ఏపీలో వైఎస్ జగన్ ఆస్తుల మీదనో, ఇంటి మీదనో, క్యాంప్ ఆఫీస్ మీదనో ఎక్కడో దగ్గర ప్రజావేదికలాగా కూలగొట్టే ప్రయత్నం చేసింది అనుకోండి, జగన్ మీదనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చి కదా 11 సీట్లకు పరిమితం అయిపోయాడు ఎలక్షన్స్ వస్తే. ఆయన మీద తీవ్రమైన, చంద్రబాబు మీద కూడా అట్లాంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా అంతే, జనం ఎవరిని దేవునిగా చూడరు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఆ తప్పు చేయొద్దనే ఉద్దేశంతో దాన్ని తెలంగాణ వైపు తిప్పారా? దాన్ని ఇండైరెక్ట్గా తెలంగాణలో చేయించినారా? ఇక్కడ చేస్తే చంద్రబాబు మీదకి పోకుండా, చంద్రబాబుకు మచ్చ లేకుండా జగన్ది ఏదో పడగొట్టేసిండ్రు, లేకపోతే జగన్కి సంబంధించిన కూలగొట్టేసిండ్రు, ఇట్లాంటి వ్యవహారం తన మీదికి రాకుండా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పినరా అనేది ఒక రకమైన చర్చ కూడా నడుస్తుంది. అయితే తెలంగాణలో చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకొని చంద్రబాబు కోసం ఆయన ఇంటి మీదకి జేసీబీలు పంపే ధైర్యం, లేకపోతే పంపి రాజకీయాన్ని తన వైపు తిప్పుకునే సాహసం ఎవరు చేస్తారు? ఇక్కడ కూడా చేసి తర్వాత చేతులు దులుపుకున్నారా చేసేవాళ్ళు? జరగాల్సింది జరుగుతుంది, ప్రొక్లైన్లు పోతాయి, కూలగొట్టాల్సింది కూలగొట్టేస్తాయి. కానీ నెక్స్ట్ మినిట్కి వచ్చేసరికి డ్యామేజ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. డ్యామేజ్ కంట్రోల్లో ఎవరు కూలగొట్టిన అనేది ఎవరికి అర్థం కాకుండా ఏదో ఒక సస్పెన్స్ మెయింటైన్ చేసి ఎవరినో ఒకరిని బలి చేసి దాన్ని క్లోజ్ చేయాలి ఇష్యూను. తెలంగాణలో అదే జరిగిందా? అటు చంద్రబాబు నాయుడికి మైనస్ కాకుండా, ఇటు కూలగొట్టించిన వాళ్ళకు మైనస్ కాకుండా, ఎవరో వాళ్ళకు ఇబ్బంది కాకుండా రాజకీయంగా జగన్ మీద రివెంజ్ తీర్చుకున్నారా అనేదే ఇక్కడున్న ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీదకి నిజానికి రాజకీయంగా ఆయన ఏం మచ్చవలేదు. జగన్ది పలానా ఇంటి దగ్గర సెక్యూరిటీ క్యాబిన్స్ కూలగొట్టేసినారని ఎవరు చంద్రబాబు వైపు వేలెత్తి చూపుతలేరు. సేమ్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఎవరి మీద కూడా వేలెత్తి చూపే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆ ఖైరదాబాద్ కమిషనరే మొత్తం చేసినట్టుగా, ఖైరదాబాద్ కమిషనర్ ఏ ఆఫీసర్ అయినా ఒక విఐపి మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ ఇంటి ముందుకు పోయి అవి పడగొట్టాలంటే ఆయనకి ఎంత పెద్దవాళ్ళు చెప్తే, ఎవరు ఆయనకు ధైర్యం ఇస్తే, ఎవరు ఆయనకు రికమెండేషన్ చేస్తే, ఎవరు చెప్తే ఆ పని చేసి ఉంటాడు ఆయన. వాళ్ళు ఎవరు బయటకు వస్తలేరు. ఎందుకంటే ఆ విషయం బయటికి తెలిస్తే ఇక ఆ రాజకీయం అంతా వాళ్ళ మీదకి మళ్తుంది. ఇప్పుడు చంద్రబాబు సేఫ్, ఇక్కడ దాన్ని కూలగొట్టిన వాళ్ళు సేఫ్. పోనీ రెగ్యులర్గా హైదరాబాద్లో చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటిని పడగొట్టినాడుగానే జగన్ ఇంటి ముందు కూడా జేసీబీలు పోయినాయని అనుకుందాం. అట్లా జరిగితే ఆ ఏరియాలోనే జగన్ ఉన్న లైన్లోనే చాలా ఉన్నాయి అట్లాంటివి. జగన్ ఉన్న ఆ ఇల్లు, ఆ కూలగొట్టిన ఏరియాలోనే మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ఇట్లాంటి క్యాబిన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా రోడ్ బ్లాక్ ఉంటుంది అక్కడ.
బాలకృష్ణ ఇంటి దగ్గర ఫుట్పాత్ మీదనే ఆయన ఇంట్లోకి పోవాల్సిన ఆయన ఇంటికి సంబంధించిన ఒక జనరేటర్ ఉంటుంది రోడ్డు మీదనే. మరి అవన్నీ కూడా పడగొట్టేవాళ్ళు కదా. అంత దూరం పోకపోయినా జగన్ ఇంటి దగ్గర ఉన్నాయి పడగొట్టేవాళ్ళు కదా. ఏమీ జరగలేదంటే దీని వెనుక రాజకీయం లేదని అనుకోవచ్చా? దీని వెనుక జరిగిన హైడ్రామా ఏంది ఎప్పటికి బయటపడుతుందో తెలియదు. కానీ ఇక్కడ ఎవరో ఆదేశించిండ్రు, ఎవరో పాటించిండ్రు, ఎవరో తమ వైపు రాకుండా తమ చేతికి మట్టంటకుండా పని చేయాలనుకున్నారు. ఇక్కడ వాళ్ళు కూడా జాగ్రత్తగా తమ చేతికి మట్టంటకుండా పని చేసిండ్రు. ఆ ఇష్యూ తమ మీదకి రాకుండా జాగ్రత్త పడ్డారు. చివరికి ఒక అధికారిని బలి చేసిండ్రు. ఇది ఈ మొత్తం జగన్ ఇంటి ముందు సెక్యూరిటీ క్యాబిన్స్కి సంబంధించిన డిమాలిష్ కూలగొట్టడం వెనుక జరిగిన హైడ్రామా లాగా కనిపిస్తుంది. ఇది ఎప్పటికీ నిజం బయటకు వస్తుంది. ఏం జరిగింది అసలు? ఏ మంత్రి దీని వెనుక ఉండడు? అసలు అంత పెద్ద విషయం జిహెచ్ఎంసీ కమిషనర్ తెలియకుండా, మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తెలియకుండా జరగడం అనేది ఒక పెద్ద సంచలనం. ఈ సంచలనం నిజాలు ఎప్పుడు బయటకు వస్తుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.